సో కొంతమంది ఏంటంటే ప్రెగ్నెన్సీ ముందు కూడా థైరాయిడ్ సమస్యతో బాధపడతా ఉంటారు. సో వాళ్ళేంటంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అన్నప్పుడు ఒక ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సెలింగ్ అంటే ప్రీ కన్సెప్షన్ కౌన్సెలింగ్ అంటాం. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అనుకున్నప్పుడు థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అనేవి చేయించుకొని మీ గైనకాలజిస్ట్‌ని సంప్రదించి అంటే ఎంత లెవెల్స్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్ ఉంటే మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయవచ్చు అన్న డిస్కషన్ చేయడం అనేది చాలా చాలా అవసరం. సో ఈ థైరాయిడే కాకుండా ఇంకా ఇతరత ఏమైనా అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇంకేమన్నా మెడికల్ ఇష్యూస్ ఉన్నాయా? ఇవన్నీ కూడా మనకి ఈ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సెలింగ్ ద్వారా చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకొని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం ద్వారా చాలా వరకు ఈ థైరాయిడ్ సమస్యలనేది మనము అరికట్టవచ్చు. సో ప్రెగ్నెన్సీలో 2 రకాలుగా మనం మాట్లాడుకున్నాం. హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం. హైపర్ థైరాయిడిజంలో టీఎస్హెచ్ హార్మోన్ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది చాలా లో లెవెల్స్‌లో ఉంటుంది. సో ఈ లో లెవెల్స్‌లో ఉన్నప్పుడు ఏంటంటే మదర్‌కి ఎక్కువ మోతాదులో వామిటింగ్స్ అవ్వడం, హైపర్ ఎమెసిస్ గ్రావిడేరం అంటాం. అంటే చాలా ఎక్కువగా వామిటింగ్స్ అవ్వడము, యాంటీ ఎమెటిక్స్ అంటే మనం టాబ్లెట్స్ ఇచ్చినా గానీ ఎక్కువ మోతాదులో వామిటింగ్స్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఈ హైపర్ థైరాయిడిజం సమస్య కామన్‌గా ఏంటంటే ట్విన్ ప్రెగ్నెన్సీస్‌లో, మోలార్ ప్రెగ్నెన్సీస్‌లో మనము చాలా ఎక్కువ మోతాదులో చూస్తూ ఉంటాము. సో ఈ మోలార్ ప్రెగ్నెన్సీస్‌లో హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ ఎక్కువ హైపర్ థైరాయిడిజం సమస్య అనేది చూస్తూ ఉంటాం. హైపర్ ఎమెసిస్ గ్రావిడం వల్ల ఎక్కువ మోతాదులో వామిటింగ్స్ అవ్వడం వల్ల ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ రావడము, అడ్మిషన్ అయ్యి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకునే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉంటాయి. సో ఇలాంటి బాధపడినప్పుడు ఏంటంటే మనం ఎండోక్రైనాలజిస్ట్ కన్సల్టేషన్ కానీ, ఫిజిషియన్ కన్సల్టేషన్ కానీ తీసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇమీడియట్‌గా స్టార్ట్ చేయడం వల్ల దానితో వచ్చే కాంప్లికేషన్స్, ఈ ఫ్లూయిడ్ ఇంబాలెన్సెస్, కీటోయాసిడోసిస్ ఇలాంటి సమస్యల్ని మనం చాలా వరకు అరికట్టవచ్చు. ఇంకోటి మనం మాట్లాడుకుంటే హైపోథైరాయిడిజం. దాంట్లో ఏంటంటే టీఎస్హెచ్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. సో కొంతమందికి ఎలా అంటే చాలా హై రేంజెస్‌లో 100, 200 రేంజెస్‌లో కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇలా ఎక్కువ రేంజ్‌లో ఉన్నప్పుడు ఏంటంటే బేబీలో కూడా అబ్నార్మాలిటీస్ రావడము, మెంటల్ డిజార్డర్స్ రావడం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటే టర్మినేషన్ కూడా అడ్వైస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకు ఇనీషియల్‌గా ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ చూసుకొని హైపోథైరాయిడిజంతో బాధపడుతుందంటే ఇమీడియట్‌గా దానికి ట్రీట్మెంట్ చేయడము, తర్వాత రెగ్యులర్‌గా థైరాయిడ్ హార్మోన్ ప్రొఫైల్ అనేది తరచుగా ఈ ప్రెగ్నెన్సీలో చేసుకొని కరెక్ట్‌గా ఉందా లేదా చూసుకోవడం అనేది చాలా అవసరం.